అందరికీ నమస్కారం. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది అయితే అన్న డబ్బులకు సంబంధించి అసలు మర్చిపోయారా, డబ్బులకు సంబంధించి కూడా ఏం మాట్లాడలేదని అయితే కొందరు అడుగుతున్నారు అన్నమాట రైతు సోదరులు. వీరందరికీ కూడా ఈరోజు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. ఎందుకంటే మొన్న కేబినెట్ అనేది జరిగింది కదా, ఆ కేబినెట్లో రైతు భరోసాకు సంబంధించి ఇవ్వచ్చు, 500 రూపాయల బోనస్కి సంబంధించి కానివ్వచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% వచ్చేసి కూడా 42% అనేది బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కూడా ప్రధానంగా ఈ యొక్క కేబినెట్లో కూడా మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా అలాగే 500 రూపాయల బోనస్కి సంబంధించి మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలలో ధాన్యం కొనుగోలు కానివ్వచ్చు, పత్తి కానివ్వచ్చు, మొక్కలు కానివ్వచ్చు, సో ఇవి వచ్చేసి కూడా కొనుగోలు చేస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే. సో ఇప్పటికే మనకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ఈ 48 గంటలలో కూడా ఖాతాలో జమ అవుతాయని అయితే చెప్పడం జరిగిందనమాట ప్రతి ఒక్క క్వింటాల్కి చూసుకున్నట్టయితే. సో ఎందుకంటే ఇప్పటికే మీ యొక్క పొలాలు అనేవి కూడా కోతకాయ రావడం అయితే జరిగింది. అందరికీ ఉన్న ప్రధానమైన ఈ యొక్క అనుమానాలు కానివ్వచ్చు, రైతు భరోసాకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే ఏవైతే పెండింగ్ ఫండ్స్ ఉన్నాయో ఈ పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, రైతు సోదరులు అందరూ కూడా అడుగుతున్నారన్నమాట. డబ్బులకు సంబంధించి అయితే కేబినెట్లో మాట్లాడలేదన్నమాట. మరి ఎందుకు మాట్లాడలేదంటే ఈ మొత్తం మింగేశారన్నమాట. వీటికి సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడానికి అయితే ముందుగా అయితే రావడం లేదన్నమాట. రైతు భరోసా యాసంగి అలాగే ఉంది, వానాకాలం సీజన్ సంబంధించి ఎలాగో ఇప్పటికే చాలా నెలలు పూర్తవుతుందన్నమాట. రైతులు అందరూ కూడా అన్న 4 ఎకరాల పై ఉన్న వారికి ఒకసారి అయితే మాకు చెప్పండి కేబినెట్లో ఏం మాట్లాడారు. మొన్న ఒక కేబినెట్ అయితే జరిగిందని అన్నారు కదా, కేబినెట్లో కూడా చూసుకున్నట్టయితే 500 రూపాయల బోనస్కి సంబంధించి అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మరలా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో తర్వాత కూడా 2 నెలలలో ఈ 2-3 నెలలలో యాసంగి సీజన్ సంబంధించి కూడా మనకైతే వెలుగులోకి అయితే రావడమే జరుగుతుందన్నమాట. మరలా ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా మళ్ళీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి అంటే కొత్తగా ఇప్పుడు ఎత్తరు చూసిర్రా, మళ్ళీ కొత్తగా ఈ యొక్క అంటే యాసంగి సీజన్ సంబంధించి పంట ఎత్తరు చూసి మళ్ళీ ఈ యొక్క పంటకు సంబంధించి కూడా ఈ యొక్క ఖాతాలో పెట్టుబడి సాయం అనేది కూడా మళ్ళీ కొత్తగా పడుతుంది అన్నమాట. మరలా ఈ యొక్క పీన ఫండ్స్ పడేయాలంటే మరి ఈ యొక్క పెండింగ్ బకాయిలు పడేయాలంటే పెండింగ్ బకాయిలకు సంబంధించి అయితే కేబినెట్లో మాట్లాడలేదన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే నిద్రపోయినట్లే చేస్తారు అన్నమాట. ఈ 500 రూపాయల బోనస్కి సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తున్నమాట. రైతులు అందరూ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే వరేసినట్లయితే ఈ సాంబా కానివ్వచ్చు, ఇతర వెయ్యి కానివ్వచ్చు, ఇలా వేసిన వారందరికీ కూడా మనకి ఈ యొక్క సాంబా వేసిన వారికి అందరికీ కూడా చూసుకున్నట్టయితే అంటే దొడ్డట్లు వేసిన వారికి పడతాయా లేదా మనకు సంబంధించి కూడా ఏం మాట్లాడలేదన్నమాట. కానీ 48 గంటలలో ధాన్యం కొనుగోలు చేసిన వారందరికీ కూడా 500 రూపాయల బోనస్ అనేది కూడా క్వింటాకు పడుతుంది అన్నమాట. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మరి గిట్లు ఉన్నదన్నమాట. రైతు భరోసాకు సంబంధించి కూడా మళ్ళా కొత్త ఫండ్స్ వస్తాయి అన్నమాట. కొత్త ఫండ్స్కి సంబంధించి కూడా ఎల్లప్పుడు వచ్చేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ప్రతి ఒక్కరైతే కింద గారు పడుతున్న ఒక లైక్ బటన్ అయితే చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే యాసంగి పంటకు సంబంధించి కూడా మనకు నిధులు అనేవి కూడా సర్దుబాటు చేశారనమాట. సో నిధులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎల్లప్పుడూ వచ్చేసి రైతు భరోసా ఇలా కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అప్పటి వరకు సెలవు.